నామినేషన్ మనకు అబ్బా ఇప్పుడు మేమందరం కూడా మా సోదరులతో పాటు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా సంతోషం. యావత్ చీరాల ప్రాంతం అంతా కూడా కదిలి వచ్చింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ రాబోతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలబోతున్నాను. అదేవిధంగా చీరాల ప్రజలు గెలిపించబోతున్నారు. అదేవిధంగా నందిగం సురేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా యావత్ చీరాలు మాత్రం మంచి మెజారిటీ తెస్తుందని చెప్పి కంటపదంగా మేము చెప్పదలుచుకున్నాం. అన్నలందరూ కూడా నా సహకరిస్తున్నారు. ఉన్న అన్నలు ప్రతిరోజు అన్ని నిద్రాహారాలు మానేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు కదిలాడు, ప్రతి ఒక్క సోదరిమణి కదిలింది. మహిళలందరూ కూడా వచ్చారు. బ్రహ్మగారు అన్ని గ్రామాల నుంచి, అన్ని కులాల నుంచి, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీ వారు కూడా కలిసి మద్దతు తెలిపారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన చీరాల్లో. బహుశా నేను ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొచ్చు, కానీ మిగతా వారందరూ కూడా మంచి ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి నమ్మకం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పథకాలు వారు ఇచ్చున్నారు. పథకాలను కూడా ఏ విధంగా ప్రవేశపెట్టున్నారు, ఏ విధంగా ఆచరణలో పెట్టున్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఒకసారి మీ ర్యాలీ చూసిన ద్వారా మీ అందరూ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళా మతలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది కూడా, వారందరూ కూడా ఉత్సాహంగా చేరుతూ అన్ని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా అవతాతలకి, బాబాయ్ పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కవరేజ్ చేస్తున్నారు. వారికి ఇక్కడ యావత్ ప్రజానికానికి, చీరాల ప్రాంతంలో ఉన్న యావత్ ప్రజానికానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ